రెడ్ కాసేపట్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. దీనికోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ఎన్నికల సంఘం. 19 కౌంటింగ్ సెంటర్లలో లెక్కింపు జరగనుంది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. అయితే మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తారు. తర్వాత ఈవీఎం ఓట్ల లెక్కింపు మొదలవుతోంది. కౌంటింగ్ ప్రారంభమైన అరగంటకు ఎర్లీ ట్రెండ్స్ తెలిసే అవకాశం ఉంది. అయితే మరోవైపు కౌంటింగ్ సెంటర్ల దగ్గర 3 అంచెల భద్రత ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ కేంద్రాల లోపలికి గుర్తింపు కలిగిన సిబ్బందిని అనుమతిస్తామని అధికారులు స్పష్టం చేశారు. అయితే మరోవైపు లెక్కింపు కేంద్రాల పరిసరాల్లో సెల్ ఫోన్ వాడకాన్ని నిషేధించినట్లు వెల్లడించారు. ఇప్పుడు అందరి కళ్ళు అటువైపే. ఇటు ఢిల్లీ దిల్ ఎవరు గెలుస్తారో అనేది దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. చీపురు మళ్లీ ఊడ్చేస్తుందా, కమలం వికసిస్తుందా, లేదా హస్తంపాటి ప్రభావం చూపుతుందా అన్నది చర్చనీయాంశమైంది. బీజేపీ 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ మళ్లీ అధికార పగ్గాలు చేపడుతుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమవుతాయా? ఏ పార్టీ అధికారంలోకి రానుంది? ఇలా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే దీనికి మరికొద్ది గంటల్లో ఫుల్ స్టాప్ పడనుంది. ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 5వ తేదీన ఒకే విడతలో ఎన్నికలు జరిగాయి. 60.54% ఓటింగ్ నమోదైంది. 699 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీలో ఉన్నప్పటికీ ప్రధాన పోరు మాత్రం అధికార ఆప్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మధ్య జరిగింది. అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ నుంచి బరిలో నిలిచారు. అక్కడ బీజేపీ అభ్యర్థిగా పర్వేష్ వర్మ, కాంగ్రెస్ అభ్యర్థిగా సందీప్ దీక్షిత్ పోటీ చేశారు. ఆప్ అభ్యర్థి ఢిల్లీ సీఎం అతిషి కల్కాజీ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచారు. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా అల్కా లాంబా, ఇటు బీజేపీ నుంచి రమేష్ బీదూరి పోటీలో ఉన్నారు. జంగపురా స్థానంలో ఆప్ నుంచి మనీష్ సిసోడియా, బీజేపీ నుంచి తర్విందర్ సింగ్, కాంగ్రెస్ నుంచి సింగ్ మర్వా బరిలో ఉన్నారు. అయితే షాకూర్ బస్తీలో ఆప్ సీనియర్ నేత సత్యేంద్ర జైన్, బీజేపీ నుంచి కర్నైల్ సింగ్ పోటీలో ఉన్నారు.